అందరికీ నమస్కారం అండి. ద ఇండి పవర్ వెల్ ఛానల్ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏదైనా సమస్య ఏర్పడితే మనం దానికి సంబంధించిన డాక్టర్స్ని సంప్రదిస్తూ ఉంటాం కదా. అంటే డైరెక్ట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము, కావలసిన కొన్ని టెస్టులు చేసుకుంటాము, ఆ రిపోర్ట్స్ ఆధారంగా మనకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, అవును కదా. మరి అసలు క్లయింట్ని చూడకుండా డాక్టరు ట్రీట్మెంట్ ఇస్తారా అంటే, ఒకవేళ కొన్ని ప్లేసెస్లో డాక్టర్ ఎక్కడో ఉండి రిపోర్ట్స్ చూసి ఓకే ఈ కండిషన్ ఇలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న డాక్టర్స్కి కానీ పర్సన్స్కి కానీ చెప్పి క్యూర్ చేసే కొన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి. అసలు ఎలాంటి వ్యక్తి ఇక్కడ లేకుండా ఎక్కడో దూరంగా ఉండి అక్కడి నుంచే ఇక్కడ ఉన్న వారిని హీల్ చేయడం అనే ప్రాసెస్ జరుగుతుందా అంటే, మేబీ ఇప్పుడున్న రోజుల్లో అవగాహన ఉన్న వాళ్ళకైతే ఈ విషయం గురించి ఓకే అని చెప్పొచ్చు. కానీ అసలు అవగాహన లేని టైం అంటే దాదాపు 2006-07 ఆ రోజుల్లో కనుక ఆలోచిస్తే అసలు ఇలాంటి ప్రాసెస్ కూడా ఒకటి ఉందా అనే విషయం జనాలందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఎస్, అవునండి. మన సమస్య ఎలాంటిదైనా కానివ్వండి, ఆ ప్రాబ్లమ్ని ఎక్కడో కూర్చుని ఒక థెరపిస్ట్ క్లియర్ చేయగలిగే కొన్ని టెక్నిక్స్ అతని దగ్గర ఉన్నాయి. అతను ఎవరు అంటే డాక్టర్ ఇహలేకులా హ్యూలెన్. ఎస్, అవునండి, ఆయన పేరు డాక్టర్ ఇహలేకులా హ్యూలెన్. ఆయన హవాయికి చెందిన వ్యక్తి. అతను మానసికంగా బాధపడుతున్న ఎంతోమంది రోగుల్ని డైరెక్ట్గా చూడకుండానే వాళ్ళని హీల్ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఆయన ఏమి హీల్ చేశారు, ఎందుకు ఈరోజు హోపోనోపోనో ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే, ఆయన మాటల్లో కనుక మనం వినాలి అంటే, ఏదైనా ఒక సమస్య మన దగ్గరికి వచ్చింది అంటే దానిని ఒక ప్రశ్నగా ఒక సమస్యగా చూడకూడదు, దానిని అవకాశాల కోసం మన దగ్గరికి వచ్చిన ఒక అద్భుతానిగా చూడండి అంటారు ఆయన. అంటే ఏంటి, సమస్య వస్తే అదొక అవకాశమా? ఎలా అంటే, సమస్య వచ్చింది అంటే దాని యొక్క రూట్స్ని ఒక్కసారి చెక్ చేస్తే అది ఎవరి దగ్గరికి అయితే ఆ సమస్య వచ్చిందో, ఇప్పుడు మనం వింటున్నాము ఒక సమస్య గురించి నా దగ్గరికి వచ్చారు కౌన్సిలింగ్ కోసము అంటే దానికి సంబంధించిన ఏదో ఒక ఎమోషన్స్ నాలో ఉన్నాయి, వాటిని నేను క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు దగ్గరికి వచ్చిన క్లయింట్లో కూడా మార్పు అనేది సంభవిస్తూ ఉంది. అదే హోపోనోపోనో యొక్క అర్థం. అంటే మన అందరికీ కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్ వల్ల నన్ను నేను శుభ్రపరచుకుంటే, క్లియర్ చేసుకుంటే, నా ఎమోషన్స్ని అక్కడ జీరో కనుక నేను చేసుకోగలిగితే నా దగ్గరికి వచ్చిన క్లయింట్ కూడా జీరో స్టేజ్కి వెళ్తారు అనేదే డాక్టర్ ఇహలేకులా హ్యూలెన్ హోపోనోపోనో అనే ఒక హవాయి ప్రార్థనా టెక్నిక్ని ఈ ప్రపంచంలోనికి తీసుకురావడం జరిగింది. మరి ఈ విషయం గురించి ఆలోచించిన టైంలో ఆయన చెప్పిన మరొక విషయం ఏంటి అంటే, హోపోనోపోనో అనేది చాలా వండర్ఫుల్ టెక్నిక్. ఉండేవి 4 పదాలే, కానీ దానిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మెయిన్ విషయం. దానికోసం ఆయన ఒక అద్భుతమైన ఒక వర్డ్ చెప్పారు. ఏంటి అంటే, ఒకవేళ మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు అక్కడ ఏమీ కనిపించలేదంటే యూనివర్స్ అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అని. ఈ పదం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అంటే మనం ఒక మిర్రర్లోకి చూసుకున్నప్పుడు మన రూపం కనిపిస్తుంది కదా, కానీ ఆ రూపం ఏమీ కనిపించని స్థితిలో నుంచే మనకి యూనివర్స్ స్టార్ట్ అయ్యి మనకి కావాల్సినవన్నీ మేనిఫెస్టేషన్ జరుగుతుంది అని చెప్తారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. మనం ఈ అద్దంలో చూసినప్పుడు మనం కనిపించకపోవడం అంటే ఏంటి అంటే, మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు మనకి ఎలాంటి ఆలోచనలు ఉండవు, ఎలాంటి బిలీవ్స్ ఉండవు, ఎలాంటి నమ్మకాలు ఉండవు కదా. అంటే ఎలాంటి ప్రోగ్రామ్ ఉండదు. అప్పుడు మనం జీరో స్టేజ్లో ఉంటాము. ఆ తర్వాత నుంచి పెరుగుతున్న కొద్దీ మనం చూస్తున్న విషయాలు, మనం వింటున్న విషయాలు ఇవన్నీ కలిపి మనకి ప్రోగ్రామ్గా ఏర్పడతాయి, నమ్మకాలుగా ఏర్పడతాయి. అవే ఈరోజు మనల్ని రూల్ చేస్తూ ఉన్నాయి. ఒక విషయాన్ని గమనించండి, ఒక వ్యక్తిని గురించి మనం ఎస్టిమేషన్ వేసి ఒక వ్యక్తి గురించి మనం
అతను ఎలాంటివాడు అలాంటివాడు అని అనడానికి కానీ కారణం, ఒక పరిస్థితిని మనం అనాలిసిస్ చేయడానికి కానీ, ఒకదాని మీద మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానీ కారణం ఏంటి అంటే ఆల్రెడీ మనలో ఏర్పడిన ప్రోగ్రామ్ అయి ఉంటుంది. మనకున్న నమ్మకాల ఆధారంగానే మనం చూస్తూ ఉంటాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ నమ్మకాలని, ఈ ప్రోగ్రామ్ని, ఈ థాట్స్ని ఎప్పుడైతే మనం జీరో చేసేస్తామో, అంటే శూన్యం చేసేస్తామో, అక్కడ ఏమీ కనిపించదో అక్కడి నుంచే యూనివర్స్ స్టార్ట్ అవ్వడం పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో ఈ హోపోనోపోనోలో చేయాల్సిన మెయిన్ ఏంటి అంటే మనలో ఉన్న ఈ ప్రోగ్రామ్నన్నిటినీ తీసేసి మనం జీరో స్టేజ్కి రావాలి. అక్కడి నుంచి మనం ప్రేమ అనే భావాన్ని వ్యక్తపరుస్తూ ప్రేమని కనుక పెంచుకోగలిగితే, అన్కండిషనల్ లవ్ని ప్రతిదాని మీద చూపించగలిగితే, మనం ప్రతి విషయాన్ని మనం కోరుకున్న వెంటనే మనకి కావలసింది వెంటనే మన జీవితంలోకి వస్తుంది. అదే ద పవర్ఫుల్ హోపోనోపోనో యొక్క నిజమైన అర్థమని డాక్టర్ హ్యూలిన్ చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఏదైనా సమస్య ప్రశ్నగా ఉండి అది తీర్చలేనిదిగా ఉంటే కనుక హోపోనోపోనో ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలంటే కనుక మన క్లాసులకి అటెండ్ అవ్వండి. దీని మీద మీకు ఇంకా ఫుల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.